కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. మోదీ 10 ఏళ్ల కాలంలో ఒక్క డ్యాం కూడా నిర్మించలేదని, దీనిపై తాను చర్చకు సిద్ధమన్నారు. బీజేపీ నేతలు సిద్ధమా అంటూ జగ్గారెడ్డి ఛాలెంజ్ చేశారు. నెహ్రూ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్మించామన్న ఆయన, ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నీ అమ్ముకుంటే ఎవరూ అడగలేదన్నారు. గాంధీ భవన్లో నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు జగ్గారెడ్డి. 6 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, స్వయం శక్తితో ఎదగాలి, ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి, వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి, ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. ఇది ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటివి జరిగింది. ఇండస్ట్రియల్స్ కూడా మీరు చూడండి, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి, ఎక్రిసాట్ కానివ్వండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి, ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ, ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా? వైజాగ్ స్టీల్ ఎవరు? విశాఖపట్నం స్టీల్ ఎవరు? వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరేం చేసిర్రు? వైజాగ్ స్టీల్ కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిర్రు. బీడిఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసిర్రు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.